హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారనుకుంటా. ముందుగా అయితే మన సబ్స్క్రైబర్లందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ భోగి నుంచి అయినా సరే ఆ మనసులో ఏదైనా చెడు చెడు ఆలోచనలు అలా ఏదైనా సరే చెడును మొత్తం వదిలేసి ఈ భోగి పండుగ నుంచి అయినా సరే అందరూ కొత్త ఆలోచనలతో కొత్త కొత్త డెవలప్మెంట్స్తో కొత్త కొత్త ఆశయాలతో మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడి నుంచి అయితే మీకు అందరికీ కొత్తగా నెరవేరాలని ఈ భోగి పండుగ నుంచి అందరికీ భోగభాగ్యాలతో ఉండాలని. భోగి పండుగ అంటే కేవలం మన మనసులో ఉన్న పాత ఆలోచనలన్నీ తొలగించి మన జీవితం సుఖాంతంగా సాగడమే భోగి పండుగ. భోగి పండుగ అంటే కేవలం పాత వస్తువుల్ని తగలబెట్టడం మాత్రమే కాదు, మన మనసులో ఉన్న ఆలోచనలు కూడా కాల్చివేసి ఈ భోగి పండుగ నుంచి మనం జీవితం సుఖాంతంగా ఉండాలి. అలాగే పాత భోగి పండుగల లాంటి కాకుండా కొత్తగా అంటే ఆ పాత చెడు మార్గాలను చెడు ఆలోచనని వదిలేసి ఈ భోగి పండుగ నుంచి కొత్తగా థింక్ చేస్తూ కొత్తగా మన జీవితం సాగాలని చెప్పి ఈ భోగి పండుగను అయితే మనం జరుపుకుంటున్నాం. మరొకసారి మన సబ్స్క్రైబర్లందరికీ భోగి శుభాకాంక్షలు. మనం భోగి ఎక్కడ వేసుకుంటామంటే అందరూ ఇళ్లల్లో లేకపోతే మన దొడ్లలోనో మన బర్రెల దొడ్లలోనో గొర్రెల దొడ్లలోనో అలా వేసుకుంటారు. కానీ మనం ఒక రైతు మాత్రమే మన పొలం దగ్గర అయితే భోగి వేసుకుంటాడు. ఎందుకంటే రైతు అనేవాడు ఎప్పుడు పొలంలోనే తిరుగుతాడు కాబట్టి ఏ కొత్త ఆలోచనని ఏ కొత్తగా చేయాలన్నా రైతు అనేవాడు ఒక పొలం నుంచే స్టార్ట్ చేస్తాడనమాట. సో దానికని మనం కూడా ఇప్పుడైతే మన పొలం దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. ఇప్పుడైతే మనం కూడా భోగి వేసుకుందాం అనమాట. మనమైతే భోగి మంట అయితే వేసేసామన్నమాట. సో ఈ భోగి పండుగ నుంచి అయినా సరే మీ ఇంట్లో భోగ భాగ్యాలని అనుభవించాలని, అలాగే మీ ఇంట్లో అందరూ ఆనందంగా గడపాలని చెప్పి సో మనమైతే ఈ భోగి పండుగను అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఈ యొక్క భోగి పండుగ నుంచి అయినా సరే మీరు అన్ని పాత పరిచయాలు పాతవన్నీ మర్చిపోయి కొత్తగా మంచిగా మీరందరూ ఉంటారని చెప్పేసి మనమైతే ఈ భోగి మంట అయితే వేసి ఈ మన కొత్త ఇయర్కి కొత్త రెజల్యూషన్ అయితే మనమైతే అనుకున్నాం అనమాట. ఇది మన యొక్క భోగి యొక్క ప్రత్యేకతలు. ఈ భోగి పండుగ మీ ఉజ్వల భవిష్యత్తును కూడా మంచిగా తీసుకెళ్లాలని కూడా మనమైతే ఈ భోగి మంటలు అయితే వేయాలన్నమాట. సో ఈ భోగి మంటల్లో చూస్తే ఒకటా రెండా అనుకుంటే చాలా ప్రత్యేకతలు ఉంటాయి. సో ఈ భోగి పండుగ అనేది ఈ భోగి పండుగ నుంచి అయినా సరే మన ఆరోగ్యాలు అన్నీ ఆయుష్లు అన్నీ మంచిగా ఉండాలని చెప్పి ఈ భోగి పంటనైతే మనమైతే వేస్తామన్నమాట. కనీసం ఈ భోగి పండుగ నుంచైనా సరే మనందరికీ మంచిగా జరిగి మన ఆరోగ్యాలతో అంతగా బాగుండి మన శ్రేయస్సు కూడా బాగుండి అలాగే మనం అనుకున్న గోల్స్ అన్నీ రీచ్ అయ్యి ఈ భోగి పండుగ నుంచి అయితే మనమైతే మంచిగా జరుపుకోవాలనుకుంటూ ఈ భోగి పండుగనైతే మనం దానికని వచ్చి మన ఊర్లో అయితే వేస్తున్నాం అన్నమాట. సో ఇది మన భోగి యొక్క స్పెషల్ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను అన్నమాట. ఈ వీడియో కనుక నచ్చితే మన రైతులందరికీ మరొకసారి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మన వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్.